డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఆర్టీసీపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 1500కు పైగా బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. ఇదే ఇదే అంశంపై ఇటీవల కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నివేదికను మంత్రికి అందజేశారు ఆర్టీసీ అధికారులు. ఆ నివేదికపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, హైదరాబాద్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా అమరావతిలోని ఏపీ సెక్రటరీ సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ ముఖ్యంగా ఈ రోజు 11 గంటల ప్రాంతంలో ఈ రోజు కీలకమైన సమీక్షా సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ పైన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఎన్నికల్లో హామీలో భాగంగా గత ఎన్నికల్లో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు కూడా దాన్ని అమల్లోకి తెచ్చే విధంగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా కూడా ఇటీవలనే ఆర్టీసీ అధికారులు కూడా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంపై ఆ రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారు, దాని విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆర్టీసీకి లాభ నష్టాలు ఎలా ఉంటాయి, ఉచిత ప్రయాణం అందిస్తే గనా అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ కర్ణాటక, తెలంగాణ ప్రాంత రాష్ట్రాలు కూడా అక్కడ పర్యటించి అధికారులతో కూడా చర్చలు జరిపారు. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా ఈ నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆర్టీసీ అధికారులు ఈ రోజు అందించనున్నారు. ఈ నివేదికపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష నిర్వహించి ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని రాష్ట్రంలో ఎలా ప్రవేశపెట్టాలి, ఏ విధి విధానాలపైన కూడా కసరత్తు చేయబోతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నష్టాల నుంచి కూడా ఆర్టీసీని లాభాల బయట విధంగా కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురావాలని కూడా దానిగా సమీక్షించనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత ప్రయాణం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో సమీక్షించి దసరా నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏపీలో అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే మొత్తమే చూసుకుంటే కూడా ఆర్టీసీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు కూడా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వాలని, ఉచిత ప్రయాణించలో కూడా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. అయితే జిల్లా స్థాయిలో ఇది ఎలా చేపించాలో, ఎలా ప్రవేశపెట్టాలో, అమల్లోకి ఎలా తీసుకెళ్ళాలని చెప్పి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ఆర్టీసీలో దాదాపు 1500కు పైగా కూడా ఆర్టీసీ కొత్త బస్సులను కూడా కొనుగోలు చేసింది. మరిన్ని కొత్త బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ మంత్రి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పైన కూడా కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించి విధి విధానాలను కూడా దాన్ని ఫిక్స్ చేసేలా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం జరిగి కూడా ఆర్టీసీ అధికారులు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.